ఇంట్లోనే బూందీ మిక్స్చర్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అసలు ఎవరైనా సరే చేయగలరు. బిగినర్స్ కూడా చేసుకోగలరు అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. ఒక కప్పు శనగపిండికి కొద్దిగా సాల్ట్ టేస్ట్‌కి కొద్దిగా వేసుకోవాలండి. కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని స్లోగా వాటర్ వేసుకుంటూ అసలు ఉండలు లేకుండా కలపాలనమాట. ఫుల్ జారుడుగా కలపాలండి. నేను చూపిస్తాను. ఒకేసారి వాటర్ వేయకూడదండి. స్లోగా ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. అస్సలు ఉండలు ఎక్కడా లేకుండా కలుపుకోవాలండి. దీంట్లో ఇంకా కొద్దిగా కలర్ కావాలనుకుంటే ఏమైనా కలర్ యాడ్ చేసుకోవచ్చు. కానీ నేనేం యాడ్ చేయలేదు. కొద్దిగా బేకింగ్ సోడా ఒకటే యాడ్ చేశాను. కొద్దిగా సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా అంతే. ఇలాగ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేటట్టు కలుపుకోవాలండి. అసలు ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలన్నమాట. చూసారు కదండీ! తర్వాత బూందీ గరిట గానీ, వేరే ఏదైనా సరే బూందీ జల్లెడ గానీ ఏదైనా తీసుకోండి. నేను గరిట తీసుకున్నాననమాట. ఇలాగా వేయగానే చూసారా ఎంత ఈజీగా పడిపోతుందో, ఆ కన్సిస్టెన్సీలో ఉండాలనమాట. ఒకవేళ ఇలాగ ఈజీగా పడట్లేదనంటే కొద్దిగా ఇంకా వాటర్ యాడ్ చేసుకోండి గట్టిగా ఉంటే. మరీ బాగా పల్చని చేసేయకండి. ఆయిల్ ఎక్కువ లాగేస్తదనమాట. సో, ఈ కన్సిస్టెన్సీ చాలు. సిమ్‌లో పెట్టుకొని స్లోగా చేయాలండి ఇది. లేకపోతే బూందీ వెంటనే కలర్ మారిపోతదనమాట. ఈ చిన్న చిన్న బబుల్స్ వస్తుంది కదా! అదంతా పోయేంత వరకు ఉంచినా సరిపోతుంది. అది కూడా ఒక ఇండికేషనే అనమాట. ఇలా స్లోగా వేగిన తర్వాత తీసేసి ఒక గిన్నెలో వేసుకోండి. ఆయిల్ అసలు ఏం లాగదండి. కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా కలపాలి అంతే. బూందీ చాలా ఈజీ అనమాట. ఒకవేళ ఎక్కువ పలుచగా కలిపితే మాత్రం ఖచ్చితంగా ఆయిల్ లాగేస్తది. నాకైతే అసలు ఆయిలే లాగలేదు ఎక్కువేమీ. కరెక్ట్‌గా కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇలాగా చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత గుళ్ళు, శనగపప్పు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకొని కలుపుకోవాలండి. కారం, ఉప్పు పైనుంచి అలా జల్లుకొని కలుపుకోవడమే. స్వీట్ షాప్స్‌లో ఉండే కారా బూందీ రెడీ.